ఈరోజు తెలంగాణ తెలుగుదేశం తరపు నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటేనంటే 5 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధను అనుభవించిన ఆంధ్ర ప్రజలకే తెలుసు. వాళ్ళందరూ కూడా ఆ బాధతోటి మొత్తం జగన్ గారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది. మరి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతోమంది ఎంబడి తలిగి జైలుకు పంపించినా మరి ఈరోజు ఏ కేసు లేకుండా ఏది లేకుండా కూడా ఈరోజు బయటకు వచ్చేసి అన్నీ ఏ విధంగా వాళ్ళని అనగదొక్కాలని చూసినటువంటి జగన్కు ఖచ్చితంగా ఓటుతోటి నీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ కానీ మా పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటుతోటే నీకు గుణపాఠం చెప్తామంట అని చెప్పేసి మరి ఆంధ్ర ప్రజలు మొత్తం టోటల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు 170 Y01 అన్న జగన్కు ఏ విధంగా Y75కు మొత్తం 0 చేసి సింగిల్ డిజిట్కు దగ్గరగా అతన్ని ఓడగొట్టేసి ఇంటికి పంపించిన చరిత్ర ఈరోజు ఆంధ్ర ప్రజానీకం ఓటర్స్ అందరూ కూడా అమ్మలు అక్కలు మీది ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓట్ల నుంచి మరి ఖచ్చితంగా ఆయనను ఇంటికి పంపించడానికి పునాదులు లేకుండా చేయడానికి మరి కంకణం కట్టుకొని వాళ్ళు సైలెంట్గా ఏ విధంగా ఓట్లు వేసేసి మరి ప్రభుత్వాన్ని పక్కకు తోలిచ్చారో మరి అందరూ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు. మరి వాళ్ళకు ఎన్ని కష్టాలు, భూములు కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, అదేవిధంగా మట్టి కబ్జాలు, ఇంకా ఉసుక కబ్జాలు ఎన్ని చేయాలని చేసి భూములను లాక్కోవడానికి కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి అదేవిధంగా కార్యకర్తలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కాదు వాళ్లకు అనుకూలంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పని చేయలేరో వాళ్ళందరికీ కూడా కష్టాలు పెట్టేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తూడ్చుకొని పెట్టి సముద్రంలో పాతిపెట్టినటువంటి చరిత్ర మరి ఆంధ్ర ప్రజానీకానికి దక్కుతుంది. మరి మేము దాన్ని ఈరోజు బంపర్ మెజారిటీతోటి మరి ఈ మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఒక కంకణ భద్రంతో మీరందరూ కూడా ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడరో అంతకన్నా నేను దానికి పూర్తి బాధ్యత వహించేసి మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. గతంలో 14 సంవత్సరాలు సీఎంగా ఇక్కడ చేసినటువంటి చరిత్ర ఆయనకు 9 సంవత్సరాలు చేసినటువంటి చరిత్ర ఉంది. మరి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తానో ఈ యొక్క పార్టీని పెట్టిరో వితిన్ 9 మంత్స్ లోపల మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని పూడ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్ని రకాలుగా ప్రజలకు సదుపాయాలు కల్పించాలో అన్ని రకాలుగా సదుపాయాలు కూడా మండలాలు అయితేనేమి కూడు గుడ్డ మరి ఇవన్నిటిని కూడా చేసినటువంటి దాఖలు మరి అన్నగారు ఉన్నది. అదేవిధంగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ప్రజలకు ఏమేమి కావాలో అన్నిటిని కూడా మరి తెలుగుదేశం పార్టీని ముంగడికి నడిపిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా వాళ్ళకి చేరువైతే అవన్నీ కూడా చేశారు. మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండ ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజే చెప్పినాడు. కాబట్టి మేము గెలిచినా ఓడినా మరి పార్టీకి పట్టుకొని పనిచేస్తున్నాం. కాబట్టి రేపు పొద్దుగల ఆయన ఏం నిర్ణయం చేసుకొని చెప్పినా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవడానికి ఇప్పుడు మీరు ఆంధ్రలో చూసినారు ఓపిక పట్టేసి పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న కూడా నాయకులకు టైం ఇచ్చినాము. ఆ టైంను వాళ్ళు వినియోగించుకోకపోతే ఈరోజు ఇక్కడ కేసీఆర్
అక్కడనేమో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూడా ఇంటికి ప్రజలే పంపించారు. రేపు పొద్దున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సరిగా పనిచేయకపోతే, లేకపోతే ఇంకో నాయకులు పనిచేయకపోతే, అందులో ఉన్న నాయకులందరూ కూడా మా దగ్గర తెలుగుదేశం పార్టీలో కాలేజీలో మొత్తం వాళ్ళు స్టడీ చేసి బయటికి పోయిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అంటే ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మనము మెసులుకోవాలి అనేది అందరికీ తెలుసు. ఈరోజు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కూడా మంచి మనసుతోటి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణ లోపల ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అదేవిధంగా శ్రేణులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక మాట చెప్పారు. ఆ మాట మాకు మరి శిరోధైర్యంగా అతన్ని మేము ఇచ్చేస్తూ మా పార్టీకి నా ప్రాణాలు పోయినా కానీ కూడా పార్టీని వదలకుండా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.